తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల గత వారంలో దేవుని యొక్క వాక్యాన్ని కొంతవరకు మనం ఆలోచన చేశాం. రెండవ భాగంలోని భాగంగా ఈరోజు కూడా చక్కటి సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి సంగతులను మరొకసారి మనం ఆలోచించేద్దాం. మనకు తెలుసు, ఏదైనా ఒక పోస్టుకు అర్హతలు అనేటటువంటివి ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక రాష్ట్రపతి పదవి ఒకరికి రావాలని అంటే ఏదో మంచి పలుకుబడి ఉందిలే, మంచి ధనం ఉందిలే, కాబట్టి ఇతనికి ఇచ్చేద్దాము అని అనుకుంటే అది పొరపాటు, అలా జరగదు. కాబట్టి అతనికి ఉన్నటువంటి ఆ అర్హత, ఆ ఉద్యోగానికి కావలసినటువంటి అర్హతలు ముందుగానే అక్కడ తెలపడుతూ ఉంటాయి. అతనికి 60 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇంకా కొన్ని రాష్ట్రపతికి ఆ పోస్ట్ కి అవసరమైనటువంటి అర్హతలను ఆ వ్యక్తి పుష్కలంగా కలిగి ఉంటేనే ఆ పోస్ట్ కి అతన్ని ఎంపిక చేస్తారన్న సంగతి మనకి బాగా తెలుసు. అలాగే మన జీవన విధానంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి మనం ప్రయాణం చేయాలంటే కూడా అవతల దేశం వాళ్ళు కూడా మనకి వీసా అనేటటువంటిది ఇవ్వాలి, అంటే పర్మిషన్ ఇవ్వాలి. అలా పర్మిషన్ ఇవ్వాలంటే మన దేశంలో మనకు ముందుగా ఒక పాస్పోర్ట్ ఉండాలి, ఇండియన్ పాస్పోర్ట్. ఇండియన్ పాస్పోర్ట్ కూడా మనకు రావాలంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మన గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇతని మీద ఎలాంటి కేసులు లేవు కాబట్టి ఇతనికి పాస్పోర్ట్ జారీ చేయొచ్చు అని. అలా పాస్పోర్ట్ జారీ అయిన తర్వాతనే విదేశాలకు వెళ్ళడానికి విదేశీ నుంచి కూడా మనకు అనుమతి లభిస్తుంది. ఇది మనకు తెలుసు. కాబట్టి ఒక్కొక్క ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పోవడానికి కొన్ని అర్హతలు, ఒక ప్యూర్ పోస్ట్ నుంచి ఒక ఉన్నతమైనటువంటి కలెక్టర్ పోస్ట్ వరకు ఏ ఉద్యోగంలో నువ్వు చేరాలన్నా కూడా కొన్ని అర్హతలు అనేటటువంటివి అక్కడ మనకి అవసరం అవుతాయి. అలా అవసరమైనటువంటి ప్రతి అర్హతను మనుష్యుడు సాధించుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు పరలోకానికి కూడా ఎలాంటి అర్హత లేదు అని అనుకుంటే అది పొరపాటు. మనకు తెలుసు, పరలోకం అనేటటువంటిది ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాగా ఏదో ఒక 58 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయే పరిస్థితి కాదు. ఈ లోకంలో బ్రతికే బ్రతుకు 70 లేక 80 సంవత్సరాలు. అలాంటిది ఆ పరలోకపు జీవితం అంటే అలాంటిది కూడా కాదు. మరి ఎలాంటిదే ఆ పరలోకపు జీవితం అంటే భూలోక జీవితానికి భిన్నమైనటువంటి లోకమే పరలోకపు జీవితం. ఇక్కడ 70-80 ఏళ్ళు బ్రతికే బ్రతుకులో మనకు తెలుసు, ఆకలి, దాహము ఇవన్నీ కూడా ఎలాగైతే మనుషుడికి భూమి మీద అవసరమై ఉన్నాయో పరలోకంలో ఇలాంటివేవి ఉండవన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, దుఃఖం ఉండదు, ఇవన్నీ మనకు తెలుసు. పోనీ అలాంటిది ఒక 70-80 ఏళ్ళ వరకైనా అంటే కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు బ్రతకగలిగేటటువంటి లోకం. అలాంటి లోకానికి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేయాలి? కాబట్టి ఏ అర్హతలు లేనటువంటి వాడికి అలాంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంటే ఇంకా చాలా పొరపాటు. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవడానికి మనుషులుగా మనకు అవసరమైనటువంటి అర్హతలను దేవుడు రాయించాడు. నిజంగా చెప్పాలంటే ముందుగానే మనకు ఇలాంటివి మీరు సంపాదించి పెట్టుకుంటే లోకంలో అలాంటి వారికి నేను అనుగ్రహిస్తాను అన్న సంగతిని దేవుడు ముందుగా పేపర్ లీక్ చేశాడు. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్లే వారి లిస్టుని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం మరొకసారి ఆలోచించగలిగితే,
అదిగో పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది రెండవ మాట. అంటే అగ్నిగుండం అంటే మనకు తెలుసు, ఇది నిత్యము మండేటటువంటి అగ్నిగుండం. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఈ అర్హతలు ఉండాలని దేవుడు రాయించినప్పుడు అక్కడికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళేటటువంటి వాళ్ళలో ఇలాంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి పోలేరు అన్న సంగతి తెలుసు. కాబట్టి పిరికివారును అవిశ్వాసులను వీళ్ళందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టేసినారు అనుకున్నాం నిత్య అగ్నిగుండం. ఒకవేళ అక్కడికి పోయినటువంటి వాళ్ళల్లో కూడా ఆ వరుసలో బిన్ లాడెన్ కూడా ఉంటాడా లేదా? ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న నిత్య అగ్నిగుండంలో వాడు నిత్య అగ్నిగుండాన్ని అనుభవిస్తూ మరి ఇందాకనే వచ్చావు నువ్వు, ఏం చేసి వచ్చినావా అని అడుగుతాడు అనుకో. అప్పుడు వాడు చెప్తాడు, నాకు ప్రతి దానికి భయం. ఏది భయమా? నన్ను చూసావా నేను ఎంతమందిని చంపాను భూమి మీద అంటాడా లేదా? అంటే ఎంతో మంది ప్రాణాలను పోగొట్టినటువంటి బిన్ లాడెన్ చాలా ధైర్యవంతుడు. కానీ అదే కోవలో ఎవరు పోయి కూర్చున్నారు అక్కడ అంటే ఒక పిరికి వాడు కూడా పోయి కూర్చోన్నాడు. అది ఏం చేయవల్లే, భూమి మీద ఏం చేయాల్సినటువంటి అవసరతలే, అవిశ్వాసిగా ఉండాల్సిన అవసరత లేదు, నరహంతకుడుగా ఉండాల్సిన అవసరత లేదు, వ్యభిచారిగా ఉండాల్సినటువంటి అవసరత లేదు, మాంత్రికుడుగా ఉండాల్సిన అవసరత లేదు, విగ్రహాధికుడుగా ఉండాల్సిన అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరత లేదు. ఏం చేస్తే సరిపోతుంది? పిరికితనం చూపిస్తే చాలు అంటారు. అంటే వాళ్ళ కోపంలో ఇల్లు కూడా కూర్చోబెట్టేసినారా? అవును. నిత్య జీవానికి వారసున్నగుటకు నేనేం చేయాలంటే వచ్చినాడు ఒక అతను, యేసుప్రభువు వారు. నిత్య జీవానికి వారసున్నగుటకు నేనేం చేయాలి అంటే నిత్య జీవానికి వెళ్లేదానికి ఏదో చెయ్యాలన్న ఆలోచన ఇతనిలో ఉంది. కాబట్టి నిత్య జీవాన్ని గురించినటువంటి బోధన చెప్తున్నటువంటి యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి ఆ లోకానికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అన్నాను. అదేంటది ధర్మశాస్త్రం నీకు చెప్పలేదా అన్నప్పుడు నాకు తెలుసు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ నేను చిన్నప్పటి నుంచే బాల్యం నుండియే అన్నాడు. బాల్యం నుండియే నేనేం చేస్తున్నాను? అనుసరించుతూనే ఉన్నాను. అంటే బాల్యం నుంచి ఒకడు నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఏదైతే ధర్మశాస్త్రం చెప్తుందో వాటన్నిటిని అనుసరిస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఏంటి డౌట్? ఇన్ని చేసిన నేను నిత్య జీవానికి వెళ్ళనేమో అన్న డౌట్ వచ్చేసింది. ఇది ఈ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ నెరవేర్చిన మన జీవితాలు ఎలా ఉంటాయి? ఎక్కడ లేని ధైర్యం. అమ్మో, నేను అబద్ధం ఆడలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నరహత్య అంతకంటే చేయలేదు అని ఒక 4-5 మన యొక్క గొప్పతనాన్ని మనం చాటుకున్నాం అనుకో, మనలో ఎక్కలేనటువంటి ధైర్యం వచ్చేస్తుంది. అంటే నాకు తప్ప ఇంకా నిత్య జీవం అనేటటువంటి దేవుడికి ఇస్తాడు దేవుడు అనేటటువంటి ఆలోచనతో మనం ఏం చేస్తామంటే చాలా నింపదిగా బతుకుతా ఉంటాం. కానీ 10 ఆజ్ఞలను బాల్యం నుండి అనుసరిస్తున్నటువంటి ధనవంతుడు ఆ యవ్వనుడు వచ్చి నేను నిత్య జీవానికి వెళ్ళాలి ప్రభా ఏం చేయాలి అని అడిగినప్పుడు అన్ని చెప్పినాడు. ఆజ్ఞలన్నీ ఇవన్నీ చిన్నప్పటి నుంచే అంటే అప్పుడు యవనస్తుడు, చిన్నప్పటి నుంచే వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను అని అన్నప్పుడు నిజంగా అతనిలో ఉన్నటువంటి ధైర్యం ఎలాంటిదో మీరు ఆలోచించండి. అదే సందర్భంలో భయం కూడా పట్టుకుంది. ఎందుకంటే ఇన్ని ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళవేమో కాబట్టి నిత్య జీవాన్ని గురించి ఈయన బోధిస్తున్నటువంటి ఈ బోధకుడికి నిత్య జీవానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి సంగతులు ఈయన దగ్గర దొరుకుతాయి అనుకున్నాడు. కాబట్టి వెళ్ళి అడిగాడు. ఆయన చేస్తున్నటువంటి బోధనలో ఆ ప్రశ్న వేసినాడు పోయి, నిత్య జీవానికి వారసు ఉన్నప్పుడు నేను ఏం చేయాలన్నప్పుడు యేసుప్రభువు అన్నీ చెప్పాడు. అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది అన్నాడు. ఒక్కటి కొదువుగా ఉంది. ఏదో ఒక్కటి చెప్పి చేసేస్తాను, ఎన్ని అనుసరించినటువంటి నేను నువ్వు చెప్పి ఈ ఒక్కటి చేయలేనా? అందులో ఆ ఒక్కటి చేస్తే ఏది ఉందన్నావు? నాకు నిత్య జీవం ఉందన్నావు. కాబట్టి ఏంటి ఆ ఒక్కటే అని అడిగినప్పుడు చాలా సింపుల్ గా చెప్పాడు యేసుప్రభువు వారు. నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి ఆ తర్వాత నన్ను వెంబడించాను. ఇది మాత్రం నచ్చల. అంటే వీటన్నిటిని ఒక పక్కన పెట్టి నిత్య జీవాన్ని ఒక పక్కన పెట్టి ఆలోచన చేసి చూడండి ఒకసారి.
ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నాకున్న దాన్ని అమ్మేసేయాలా, నాకున్న ఆస్తిని అమ్మేసేయాలా? అవును, ఆ ఒక్కటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళకుండా చేసేది ఆ ఒక్కటే అన్నాడు. అంటే ఆ లోకానికి నువ్వు రావాలి అని అంటే ఈ ఒక్కదాన్ని నువ్వు ఏం చేసేయాలి? తీసేసేయాలి, అమ్మేసేయాలి, పేదలకి ఇచ్చేసేయాలి. ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించాలి. ఒకవేళ అనుకో ఉంటాడు ధనవంతుడు, ఏమని నిన్ను వెంబడిస్తాను, పోనీ అలాగే నీకేమైనా మంచి ఇల్లు ఉందా? లేదు. మంచి భోజనం ఏమైనా ఉందా? లేదు. తింటావో లేవో కూడా తెలియదు, ఎక్కడ ఉంటావో లేదో కూడా తెలియదు. అంతేనా? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు తలదాల్చుకున్నకు స్థలం లేదు. అలాంటి నిన్నొచ్చి నేను వెంబడించాలా? అంటే నువ్వు తినిందే తినాలి, నువ్వు తినకపోతే మళ్ళీ పోసుకోవాలి. అదే అన్నాడు యేసుప్రభులో. అలా ఉంటేనే నిత్య జీవము అన్నాడు. అతడు మిగుల ధనవంతుడు కనుక వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు కొద్ది దినాల తర్వాత కట్ చేస్తే అతను కూడా ముసలివాడు అయిపోతాడు, మరణించేస్తుంటాడు. ఇప్పుడు మరణించి ఏ లోకంలోకి వెళ్ళి ఉంటాడు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. అంతేనా? అంటే ఆ లోకానికి పోవాల్సినటువంటి అర్హత ఒకే ఒకటి. ఎంత దూరంలో ఉన్నాడంటే అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇక 1 కిలోమీటర్. మీరు అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా యాత్రలకు పోయినప్పుడు లేకపోతే దైవ దర్శనానికి అలా వెళ్ళినప్పుడు ఇంకా గంటలు నెల్లూరు, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనగా యాక్సిడెంట్ జరిగిపోతాం. కొంచెం సేపు ఓపిక పట్టుకుని ఉండేవాడు, ఆ నిద్ర రాకుండా ఆ డ్రైవింగ్ చేసేటటువంటి తెలుసు కదా. ఈ మధ్యనే మనకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతారు పాపం వాళ్ళు. కానీ ఆ కల్వర్ట్ని దిగున్నాడు, ఆటోమేటిక్గా అందరూ చనిపోయినారు. అట్లాగా ధనవంతుని యొక్క జీవితం అన్ని బాగున్నాయి, కానీ ఆ ఒక్కటి నెరవేర్చుకోలేకపోయాడు. కాబట్టి డిస్క్వాలిఫై అయినాడు. ఎక్కడికంటే పరలోకానికి, నిత్య జీవానికి. కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడా? అవును, వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఎవరు పక్కన చేరుంటాడు అని అంటే ధనవంతుడు ఒకడుండెను, లాజరు ఒకడుండెను అన్న పదం రాసినప్పుడు ధనవంతుడు కూడా అగ్నిజ్వాలలో యాతన కొడుతూ ఉన్నప్పుడు ఈ ధనవంతుడు కూడా పోయాడా? ఇప్పుడు ఇద్దరు ధనవంతులు మాట్లాడుకున్నారు. అక్కడ డిస్కషన్ ఎలా ఉంటుందో చెప్పండి. నేను ధనవంతుడే, నువ్వు ధనవంతుడే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికని ఆ పాత ధనవంతుడు అడిగినప్పుడు ఈ ధనవంతుడు ఏం చెప్పాలా? నేను ఆ అగ్నిగుణంలో కాకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేను ఏం కావాలి అని అడిగాను యేసుప్రభుల వారిని. ఆయన ఒక్కటే అన్నాడు. ఆ ఒక్కటి మాత్రం చేయకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏమన్నాడు? ఒరే, నువ్వన్నా అడిగావు, ఆయన చెప్పాడు, నాకు చెప్పేవాళ్లే లేరే. అంతే కదా. ధనవంతుడు లాజరు బతుకుతున్నటువంటి కాలాల్లో ఎవరన్నా పోయి ఆ ధనవంతుడికి చెప్పారా? చెప్పలేదు. నాకు చెప్పేవాళ్లే లేక నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు చెప్పేవాళ్ళు నీకున్నా నువ్వు చేయకుండా ఇక్కడికి వచ్చేసాను. కాబట్టి ఇది సరియే అనేసి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవడానికి దేవుడు కొన్ని అర్హతలను ఏర్పాటు చేసినప్పుడు ఆ అర్హతలలో నువ్వు ఎక్కడున్నావు? ఎంతవరకు వచ్చేస్తున్నావు నువ్వు? అందుకనే ఆ జాబితా మనకి ఇచ్చేసినాడు. ఒకడు పాస్ మార్క్ అవ్వాలని అంటే 100కి 35 తెచ్చుకుంటే పాస్ అవుతాడు. కానీ 34 వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? 34 వచ్చినటువంటి వాడి పరిస్థితి ఏంటి? ఆ ఒక్క మార్కు ఇంకొద్దిగా చదువుంటే బాగుండేది కదా, ఇంకొద్దిగా చదివితే బాగుండేది కదా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు, ఆ పరలోకానికి అన్ని అర్హతలు ఉండాలి, పిరికితనం అనేటటువంటిది ఉండకూడదు. కాబట్టి పిరికితనం అనేటటువంటిది అది ఒక భయాన్ని పురుగొల్పేటటువంటి కార్యక్రమం. భయం అనేటటువంటిది ఏంటో మనం గత వారం ఆలోచన చేశాం. అలా భయపడేటటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి లేకపోతే నిత్య రాజ్యానికి సరిపోరన్న సంగతిని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నిజంగా భయము భక్తి అనేటటువంటిది ఉండాలి. కానీ ఏ విషయాల్లో భయపడాలి మనిషి అని అంటే దేవుని విషయాల్లో భయపడాలి. అంతేకాని లోక సంబంధమైనటువంటి విషయాల్లో వాడు పిరికితనంగా ఉండడానికి అవసరమే లేనటువంటి కార్యక్రమం పరలోకానికి నేను తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం. కాబట్టి మనకు తెలుసు, మనం ఎన్నో విషయాల్లో చరిత్రలోకి వెళ్ళి కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనకు ముందున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నెహెమ్యా గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసాం. అంటే దేవుని యొక్క పట్టణం యెరూషలేము, పరిశుద్ధ పట్టణం అనేటటువంటి పదాలతో రాయబడినటువంటి యెరూషలేము పట్టణం యొక్క గుమ్మములు ఏమైపోయినాయంట? రాజు అడిగినప్పుడు, ఎందుకు నువ్వు చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను నెహెమ్యా, ఏంటి నీ మనసులో ఉన్నటువంటి బాధ నాకు చెప్పు అని అన్నప్పుడు ఏమన్నా మాట్లాడాడు అని అంటే
అవునయ్యా, నా పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణం ఏమైపోయిందంట? పాడైపోయింది. పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణం పాడైపోయినప్పుడు ఇతనికి ఎందుకు దిగులు? కానీ తన యొక్క దేవుడు ఆ యొక్క పట్టణాన్ని వారికి ఇచ్చినటువంటి ఆ ఘనత, ఆ తర్వాత వీళ్ళు బానిసలుగా వేరే దేశాలకు కొనుక్కోబడినప్పుడు ఆ పట్టణాన్ని గురించే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నెహెమ్యా ఏమైనా ఆలోచించాడో మనకు బాగా తెలుసు. సమాధులు ఉన్నటువంటి పట్టణానికి నేను ఇప్పుడు వెళ్ళాలి, దాన్ని మళ్ళా పునరుద్ధరింపజేయాలి అని అనుకున్నాడు. ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ బాధ, రాజుకి ఆయన ఒక ప్రభుత్వ అధికారి, అలాగని యాజకుడు కాదు, కేవలం ఇశ్రాయేల్ మాత్రమే. కానీ నిజంగా రాజుకి అస్తహరోషు అనేటటువంటి రాజు దగ్గర నిజంగా ఒక పానదాయకుల అధిపతిగా ఒక పోస్టు సంపాదించాలంటే మీరు ఆలోచన చేయండి. ఒక బానిసకు అలాంటి పోస్ట్ ఇస్తారా ఎవరైనా? ఒక బానిస అంటే వేరే దేశం నుంచి చెరపట్టబడినటువంటి వారిలో ఇతనికి ఆ పోస్టు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఒక చక్రవర్తులు మనకు తెలుసు, గత కాలాల్లో చక్రవర్తులకు విషం అంటే ఆహారంలో విషం ఇచ్చి చంపేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవడైనా కూడా రాజు ఆంతరంగిక సలహాదారుల ప్రకారం రాజు తాగాలన్నా, రాజు తినాలన్నా అరగంట ముందు ఎవరు తినాలి, ఎవరు తాగాలి? ఒక వ్యక్తి తాగాలి. వాళ్ళే మనకు తెలుసు కదా, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతులు అనేటటువంటి వాళ్ళు చక్రవర్తుల దగ్గర ఉండేవాళ్ళు. మనం అంటే ఇప్పుడు ఏదో అట్లా అంగడికి వెళ్ళేసి ఒక థమ్స్అప్ ఒక స్ప్రైట్ ఇవన్నీ తాగేస్తూ ఉంటాం. బట్ చక్రవర్తుల పరిస్థితి అలాంటిది కాదు. అది మంచినీళ్ళు తాగాలన్నా ముందుగా ఎవరు తాగాలి? పానదాయకుల అధిపతి తాగాలి. అరగంట సేపు ఆయన సైజు చూస్తూ ఉండాలి రాజు చక్రవర్తి. ఎందుకు? ఆరు పడిపోయి గిసగిసా కొట్టుకున్నాడంటే అమ్మో ఈ నీళ్ళు తాగితే నా పరిస్థితి కూడా ఇదే. కాబట్టి ఆ వ్యక్తి మీద ఎంత నమ్మకం ఉంచాలో మీరు ఆలోచించండి. అంటే ఒక చక్రవర్తి అలాంటి ఒక పోస్టులో ఒకరిని పెట్టాడు అని అంటే ఆ వ్యక్తి మీద ఎంత నమ్మకం ఉండాలి? ఎందుకంటే ఆడే కలిపినాడు అనుకో, పరిస్థితి ఏంటి? నేను ఇప్పుడే తాగాను, చక్రవర్తి గారు మీరు తాగండి అన్నాడు అనుకో, కుదురుతుందా? లేలా, ముందాడు తాగాలి, ఆయన చూస్తున్నాగా తాగాలి. మనం అంటే అప్పుడప్పుడు మనతోటే బాటిల్ తీసుకెళ్తాం, అక్కడిచ్చే నీళ్ళు తాగం మనం కొన్నిసార్లు. మనం పైగా ఏం చేస్తామంటే ఆ నీళ్లు మారితే జరుగు చేస్తుంది, అందుకని నేనే తెచ్చుకున్నాను నీళ్ళు అంటే. అంటే ఇలాగా చక్రవర్తుల కాలంలో చక్రవర్తులను చంపేసేటటువంటి ఒక పద్ధతి ఇలాంటి వారిని అనుసరించి జరుగుతున్నది. కాబట్టి ఇది ఒక పానదాయకుల అధిపతిగా ఈయన ప్రతిసారి రాజుకి ఏమందిస్తున్నాడు అని అంటే ద్రాక్షారసం. అంటే రాజు యొక్క మనసు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ద్రాక్షారసమా లేదా మంచినీళ్ళ? అలా కోరుకున్నప్పుడు ఆయన మనసును ఎదిగి ఇతను ద్రాక్షారసం ఇస్తున్నాడు. కాబట్టి ఏంది నెహెమ్యా, 4-5 రోజుల నుంచి గమనిస్తున్నాను, నీ మనసు ఏదో ఇబ్బంది పడతా ఉంది. ఏంటి ప్రాబ్లం? నీకు రోగం లేదు కదా, మరి ఏం చేస్తావు? ఏంటి ప్రాబ్లం అని అడిగినప్పుడు అప్పుడు ధైర్యం, రాజు చిరకాలం జీవించను కానీ చెప్పి తన యొక్క విషయాన్నంతా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజు అతనికి బోల్డంతా సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఎంతగా నువ్వు బాధపడుతున్నావు? యెరూషలేము పట్టణాన్ని గురించి, దాని ప్రాకారాలు కాలిపోయినావు, సమాధులు ఉన్న పట్టణం ఎలా అయిపోయిందని, తయారైపోయిందని నువ్వు బాధపడతా ఉన్నావు. కాబట్టి ఆ పట్టణం మీద నీకు ఉన్నటువంటి మక్కువను బట్టి నేను కూడా నీకు కావలసినటువంటి వాటి విషయాల్లో ఎవరికి తాకీదులు రాయమంటావో చెప్పు, అంటే రికమెండేషన్లు ఎవరికి రాయమంటావో చెప్పు, వాటన్నిటిని నీకు సకాలంలో వాళ్ళు నీకు అన్ని అందించేలాగా చేయడానికి నేను సంతకాలు పెట్టిస్తానన్నప్పుడు నిజంగా వాటితో బయలుదేరినటువంటి వ్యక్తి యెరూషలేముకి రాగానే ఒక రాత్రి వేళ అధికారులను పక్కన పెట్టి తాను ఒక్కడే యెరూషలేము పట్టణం చుట్టూ తిరిగినప్పుడు ఎక్కడెక్కడ ఏటేటి నిర్మించాలనేటటువంటి ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ పని వాళ్ళతో కలిసి ఆ పని చేస్తున్నప్పుడు నిజంగా మనకు తెలుసు, అంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా ఆయన అవహేళన చేసి ధనం ఏం చెప్తున్నారు వాళ్ళు, బొరులు అర్పించేసి బాగు చేసేస్తారా పరిశుద్ధ పట్టణాన్ని అని చాలా మంది అతన్ని అవహేళన చేసినటువంటి వాళ్ళు తన వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ నెహెమ్యా చేస్తున్నటువంటి పనికి వాళ్ళు అడ్డం తగిలినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని పని జరగాలి అని అంటే ఇప్పుడు ఏం చేసినాడు నెహెమ్యా? ఒక చేత్తో కట్టి మరొక చేత్తో పని జరిగించేటటువంటి కార్యక్రమాన్ని తనతో పాటుగా దేవుని పని జరిగించేటటువంటి వారికి పురమాయించాడు. కాబట్టి ఇలాంటి ఒక ధైర్యశాలి, దేవుని పని ఆగకూడదు, మన ప్రాణాలు పోయినా కూడా
దేవుని పని ఆగకూడదు అనేటటువంటి ఒక నిర్ణయంతో నిజంగా వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కడుతున్నారో మీరు ఆలోచన చేస్తే ఇలాంటి ధైర్యశాలి. కాబట్టి నెహెమ్యాకు ఇలా జరిగిస్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి సమస్య ఒకటి వచ్చింది. ఏంటి ఆ సమస్యను మనం ఆలోచించగలిగితే ఒకసారి అదే నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళి 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అంతటా 5వ మారు సన్బల్లట్లు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. ఈ సన్బల్లట్లు అనేటటువంటి వాడు, ఇంకొకడు ఎవరు, టోబే అనేటటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరు ఆ పని చెడగొట్టడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు సన్బల్లట్ ఏం చేశాడంటే ఒక పత్రికను పంపించాడంట ఆయన దగ్గరికి. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే 6వ వచనంలో, అందులో అంటే ఆ పత్రికలో వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు కొంతమందిని అక్కడి నుంచి తీసుకొచ్చేసినావు, వాళ్ళ మీద నువ్వు రాజుగా ఉండడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావంట. ఇది చక్రవర్తికి కానీ ఈ సంగతి తెలిసిందనుకో, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి అని ఆ చక్రవర్తికి తెలిస్తే ఇప్పుడు చక్రవర్తిని నేనేం చేస్తాడు? ఆ రోజుల్లో మనకు తెలుసు కదా, చక్రవర్తికి వ్యతిరేకంగా ఎవడన్నా శాసనం చేసినా, లేకపోతే రాజుగా ప్రకటించుకున్నా, లేకపోతే మరొకటి ఏదన్నా చేసినా కూడా వాని మీద ఆ చక్రవర్తి అనేటటువంటి అతను చంపేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అధికారం కాదు, అసలు వేసేస్తాడు, అవసరమే లేదు. కాబట్టి ఈ సన్బల్లట్ అనేటటువంటి వాడు ఏం చేశాడంటే, ఇలాంటిది నువ్వు చేస్తున్నావంట, నువ్వు తీసుకొచ్చినటువంటి మనుషుల మీద నువ్వే రాజుగా ఉంటున్నావంట, కాబట్టి నువ్వే ఒక రాజుగా ప్రకటించుకుంటున్నావని ఆ రాజుగా తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయన్నాడు. అంటే బెదిరిస్తున్నాడు, పని ఆపేసి వెళ్ళిపోవాలా, నెహెమ్యా పని ఆపేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ సంగతులన్నీ 8వ వచనం, ఈ పని చేయకుండా మేము అశక్తుల మగుదమనుకుని వారందరూ మమ్మల్ని బెదిరింపజూసిరి. అంటే మేము ఆ మాటలకు మేము భయపడి మేము వెళ్ళిపోవాలని వాళ్ళు చూశారు. వారందరూ మమ్మల్ని బెదిరింపు చూసిరు, కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవారం కాము. అది అంటే నేను ఒక రాజుకు వ్యతిరేకంగా మరొక రాజుగా నేను ఉండడానికి కానీ, యాజకులను నియమించుకోవడం కానీ, పని వాళ్ళ మీద పెత్తనం చేయడం కానీ ఇలాంటిది నేను ఎప్పటికీ చేయవారము కాము. వీటిని మనసులో నుండి నీవు కల్పించుకుంటేవని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. అది ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదంతా నువ్వు చేసిన ప్లానే, సన్బల్లట్ ఇది నువ్వు చేసిన ప్లానే. కాబట్టి నేను రాజు తర్వాత రాజునవ్వాలన్న ఆలోచన నాకు లేదు. నా ఆలోచన అంతా ఏంటంటే, పరిశుద్ధ పట్టణాన్ని ఏం చేయాలా, తిరిగి పునరుద్ధరింపు చేయాలి. ఇందుకే ఆ పట్టణాన్ని ఎందుకు వాళ్ళు కూల్ చేసినారు? పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం, ఈరోజు మనకు తెలుసు ప్రాకారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు. చైనా వాళ్ళే తమ దేశం చుట్టూ ఏం కట్టారంటే ద గ్రేట్ చైనా వాల్. అంటే అంత పెద్ద వాళ్ళు కట్టుకున్నారు. ఏది మన తరంలో మనకు ఇప్పుడు మనం నెట్లో కూడా చూస్తే కూడా చైనా వాళ్ళు మనకు కనిపిస్తుంది. అలాగని చెప్పి ఒక పట్టణానికి కూడా రాజులు ఏలేటటువంటి ఆ పట్టణాలు కూడా చుట్టూరు ప్రాకారాలు ఉండేటటువంటి, అదంతా ఎందుకు, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా మన ఇంటి చుట్టూరు ఏముంటది, అదనమాట ప్రాకారం అంటే మన ఇంటికే ఒక ప్రాకారం ఉంటే అది ఎంతగా మన ఇంటిని సంరక్షిస్తుందో అనేటటువంటి ఆలోచన. ఒక పట్టణానికి అలాంటి ప్రాకారం ఉంటే ఆ పట్టణాన్ని కాపాడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాగే యెరూషలేము యొక్క పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారం, ఎందుకంటే ఎవడైనా ఎటు నుంచి, అంటే యెరూషలేము ఆ రోజుల్లో ఎలా ఉండేదండి అంటే, ఎవడైనా పోయి అదొక ఏటీఎం లాంటిది అనమాట. ఎవడైనా వెళ్ళి ఏదో ఒకటి దాంట్లో నుంచి ఏం చేసుకుని వస్తున్నాడు, దోచుకొని వచ్చేస్తున్నాడు అంతే. మనకు తెలుసు కదా, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సొలొమోను కట్టించినటువంటి దేవాలయం దేంతో కట్టారనుకుంటున్నారు?
అర్థమైందా? ఇప్పుడు ఎందుకు అక్కడ ఎందుకు అనేకమైనటువంటి తిరుగుబాట్లు జరుగుతున్నాయి? ఎందుకు అక్కడ ప్రతి ఒక్కడు వెళ్ళి దోచుకొని వస్తున్నాడు? ఇంకో తగ్గితే మళ్ళీ ఏం దొరుకుతుంది? బంగారంతో కట్టారు. సిమెంటు వీటితో కాదు కట్టింది, బంగారంతో కట్టినటువంటి దేవాలయం. సో అందుకని ప్రతి ఒక్కడి యొక్క దృష్టి యెరూషలేము పట్టణం మీదనే ఉంది. కాబట్టి ఎవడో ఒకడు దండెత్తికి వెళ్తుంటాడు. ఆ వెళ్ళినప్పుడు కొంతమంది మనుషులను తెచ్చేసుకుంటున్నాడు అక్కడి నుంచి. ఇంకా కావాలంటే బంగారాన్ని కూడా కొల్లగొట్టుకుని వచ్చేస్తాం. అలా చాలా మంది తిరుగుబాటుదారులు అక్కడికి వెళ్ళి చాలా వాటిని దొంగిలించుకుంటూ వచ్చేస్తా ఉన్నారు, దోచుకుంటూ వచ్చేస్తా ఉన్నారు. అలా దోచుకుంటూ వచ్చినారు. కొంతమంది మనుషులు తీసుకెళ్తున్నారు, ఆ రాజు కొంతమంది, ఈ రాజు కొంతమంది. అలాగే మళ్ళా వీళ్ళు వెళ్ళి మళ్ళా మన పట్టణాన్ని మళ్ళా కట్టుకోవడానికి నిర్ణయించుకుంటున్నారు. అలా నిర్ణయించుకొచ్చినటువంటి వాళ్ళలో మూడో వాడైనటువంటి నెహెమ్యా. అంతకుముందు ఒక ఇద్దరు వెళ్ళి అలా పట్టణాన్ని, ఎజ్రా గ్రంథం కూడా మీ దగ్గర ఉంది, ఆయన కూడా కొంతమందిని తీసుకెళ్లి ఆ పట్టణాన్ని పునరుద్ధరించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత నెహెమ్యా కాలం. సో ఇలా నెహెమ్యా మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ సన్బల్లట్టు వీళ్ళంతా ఏం చేసినారంటే, ఇదిగో నువ్వు రాజుకు వ్యతిరేకంగా నువ్వు మరొక రాజుగా ఉండాలని నువ్వు తాపత్రయపడుతున్నావు అన్నప్పుడు అతని మాటను తిప్పి కొడుతున్నాడు నెహెమ్యా. సో నేను ఇటువంటి కార్యం మేము ఎంత మాత్రము చేయవారం కాము, వీటిని మనసులోని నువ్వు కల్పించుకుంటేవి, అతని ఎదుకు నేను వర్తమానం పంపి, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అన్నాడు దేవుని ముందు. 10వ వచనంకి వచ్చేసేటప్పటికి, అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన జెరమ్యా కుమారుడైన షమాయా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చి అతని ఇంటికి ఇతను వెళ్ళినప్పుడు ఇతనికి చెప్తాను నెహెమ్యాకి, ఇదిగో రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక మన దేవుని మందిర గర్భాలయంలోనికి లోపలికి మనము పోయి తలుపులు వేసుకుందుము రండు అని చెప్పినాడు. ఇప్పుడు ఈయన ఇంకా పెద్ద సలహా ఇచ్చినాడు. ఎక్కడికి వెళ్ళి దానుకోవాలా? ఈ రాత్రికి నిన్ను చంపేస్తారు నెహెమ్యా, నువ్వు అయిపోయినావు ఈ రాత్రికి. కాబట్టి ఇప్పుడు మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలని అంటే ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం ఒకటే ఒకటి ఉంది. ఎక్కడున్నా కూడా నిన్ను ఎతికి చంపేస్తారు. ఎందుకు? రాజు మీద నీకు ఇలాంటి అభియోగం వెళ్ళిపోయింది, రాజుగా ఉండాలనుకుంటున్నామంట. ఈ ఆలోచన చక్రవర్తికి తగదు. కాబట్టి నిన్ను ఎక్కడున్నా కూడా ఏది మనకు తెలుసు కదా, బిన్ లాడెన్ చంపేయడానికి వాడు ఎక్కడో దాముకొని ఉన్నా కూడా పోయి అమెరికాలో ట్రేస్ అవుట్ చేసినారా? చేసి కాల్చి చంపేసారు, అది వేరే విషయం. అలాగే చక్రవర్తి దలుచుకుంటే నిన్ను ఎక్కడున్నా కూడా లాక్కొచ్చేస్తాడు. బట్ చక్రవర్తి కూడా రాని ప్రదేశం ఒకటి ఉంది. ఏంటది? దేవుని మందిర గర్భాలయంలో. నిజంగా చెప్పండి, ఇప్పుడు దేవుని మందిర గర్భాలయంలోకి నెహెమ్యా అనేటటువంటి వాడు వెళ్ళొచ్చా? ఎందుకు పోకూడదు? అది అతను యాజకుడు కాదు. అక్కడికి వెళ్ళాలంటే కొంత ధైర్యం ఉండాలి, చాలా గట్స్ ఉండాలి. మనకు తెలుసు కదా, ఉజ్జియా అనేటటువంటి రాజు తను బాగా స్థిరపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ధూపం వెలిగించినాడు? దేవాలయం గర్భంలోకి వెళ్ళి ఆయన ధూపం వేసేసాడు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు యాజకులు, ఉజ్జియా ఇది నీ పని కాదు, మేము మాత్రమే చేయాలి ఆ పని. అలా హెచ్చరించిన తర్వాత అతనికి కుష్ఠరోగం వచ్చేది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఏదో తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి భయపడిపోయి వెళ్ళిపోయి గర్భాలయంలో దాక్కున్నాడు అనుకున్నాం కొంచెంసేపు. పరిస్థితి ఏమైనా బాగుంటుందా? అప్పటి వరకు ఎదిరించి కత్తి చేత పట్టుకుని ఒక చేత పని జరిగిస్తూ మరొక చేత తన ప్రాణాలను కాపాడుకోవడానికి అంతమందిని వెనకేసుకొచ్చి అంతమందికి ఒక మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తిని నిజంగా భయపెట్టేసేసి మిగిలినటువంటి వాళ్ళందరూ నువ్వు దాక్కుంటే తప్ప నువ్వు బతకవు అనేటటువంటి విషయాలు అతను చెప్పినప్పుడు గర్భాలయంలోకి వెళ్ళి దాక్కుందాం అన్నప్పుడు ఇప్పుడు ఏమన్నాడో చూడండి ఒకసారి. అప్పుడు 11వ వచనం, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపను అంటేనే. అప్పుడు చూసారా, అంటే నేను ఇంతటి మాటలు చెప్పినటువంటి నేను అసలు అక్కడికి వెళ్ళి దానుకోవచ్చా? మరి నన్ను నమ్ముకొని వచ్చినటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? నేను చేస్తున్నటువంటి ఈ నిర్వాహం అసలు ఇలా దాక్కోవడానికి నేను రాజు దగ్గరే ఆనందంగా ఉండి ఆడిచ్చే జీతం తీసుకుంటూ ఆడు తినే పదార్థాలు నేను కూడా పూజిస్తూ అక్కడే హ్యాపీగా నా జీవితం గడిపేసుకోండేవాడు కదా.
మరి అంత పని చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ బ్రతుకు ఏదో కాపాడుకోవడానికి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ గర్భాలయంలోకి వెళ్ళి నేను జరుపుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. అసలు నేను ఇలాంటి పని చేయకూడదు అని అన్నాడు ప్రియమైనటువంటి వారు. ఒకసారి మీరు అంటే ఎవడైతే దేహమును చంపువానికి ఏమన్నాడు యేసుప్రభువు వారు? దేహమును చంపువాడికి నువ్వు ఎంత మాత్రం భయపడవద్దు. ఒకసారి మనం రైట్ అది మనం పైన వారం చదివాం. ఒకసారి పౌలు గారు కూడా ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయో మనకు బాగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుంచి పౌలు గారు కూడా ఎలాంటి మాట అన్నారు ఒకసారి మళ్ళీ మనం అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పౌలు గారి యొక్క జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఆయనకు ఎదురైనప్పుడు కూడా ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో మనం ఆలోచించగలిగితే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. అది తుదముట్టించాలంటే ఫినిష్ చేయాలి. నేనే ఆ కార్యక్రమాన్ని నేనే ఫినిష్ చేయాలి. అలా తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోదలుచుకోలేదు. నేను నా ప్రాణముని ఇవ్వడానికైనా నేనేం చేయాలా? నా ప్రాణముని ఇవ్వడానికైనా నేను తెగించాలి తప్ప నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొని అమ్మో ఆడెళ్తే ఆడు నన్ను పొడి చేస్తాడేమో, నన్ను ఏదైనా చేస్తాడేమో, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కాదు నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నది అన్నాడు పౌలు గారు. ఈ మార్గాన్ని ఎన్నుకున్నది అందుకు కాదు, నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నది నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నా ప్రాణాన్ని దారపోసేదానికే వచ్చాను. నేను నా ప్రాణాన్ని దారపోసేదానికే వచ్చేసాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నెహెమే చెప్తున్నాడు ఈ పనిని తుదముట్టించాలి. నా తరంలో ఈ కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇంత భయపడి నేను గర్భాలయంలోకి వెళ్ళి దాక్కుంటే ఆ రోజు నేను నా ముఖాన్ని చిన్నపుచ్చుకుని రాజు ముందే నిలబడినటువంటి పరిస్థితి దానికి దీనికి సెట్ కాదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలని అంటే, నిజంగా రాజే వచ్చి నన్ను చంపినా కూడా, ఎలాంటి ఆటంకాలు ఎలాంటి బెదిరింపులు వచ్చినా కూడా నేను భయపడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోజుల్లో యెరూషలేము పట్టణాన్ని నిజంగా కడుతున్నారు, ఆటంకాలు ఎదురొస్తున్నాయి. ఎదురొడ్డి ఏం చేసినాడు నెహెమ్యా అని అంటే, మరి నిలబడ్డాడు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎవరో వచ్చి చంపేస్తారు నేను అనగానే భయపడి దాక్కోలేదు, గర్భాలయంలోకి పోలేదు. ఎంత మాత్రమైనా నేను అలాంటి వాడిని నేను వెళ్ళడం ఏంటి? కాబట్టి నేను వెళ్ళను. కాకపోతే ఆ రోజుల్లో యెరూషలేము కట్టడానికి ఆ చుట్టుపక్కల ప్రాకారాన్ని నిర్మించడానికి నెహెమ్యా గారే ఇంతటి పరిస్థితులను ఎదుర్కొని తన ప్రాణాలను కూడా పణంగా పెట్టినటువంటి పరిస్థితులు ఒకనాడు నెహెమ్యా కాలంలో జరిగాయి. మరి ఈ రోజుల్లో దేని కొరకు నిర్మించాలి? దేని కొరకు మనం నిలబడాలి? దేవుని సంఘాన్ని ఏమైనా కడుతున్నామా? లేదా మనం కట్టుకున్నటువంటి దేవాలయం ఇది 4 గోడలతో నిర్మాణం అయినా కూడా ఇది ఒకవేళ పాడైపోయినా మరలా ఇంకో దగ్గర మనం కట్టుకునేదానికి అవకాశాలు ఉంటాయి. బట్ సత్యం అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రకటించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే సత్యం కొరకే మనం పోరాడాలి. సత్య సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరిలోకి మనం తీసుకెళ్ళాలి. అబద్ధపు బోధకులు ఎంతో మంది నాడు ప్రపంచంలోకి వెళ్ళిపోయినారు. మనకంటే వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు. అయినా కూడా మనం దేని మీద నిలబడుతూ ఉన్నానంటే, సత్యం అనేటటువంటిది స్థాపించడానికి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నుంచి నిన్నెవడో కదిలించకుండా ఉండడానికి మనం ఒక కంకణం కట్టుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నా వంటి వాడు ఇలా వెళ్ళి దాముకోవచ్చు అని అంటే లేదు. అలాంటి సత్యాన్ని నమ్మినటువంటి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలని అంటే ఆ సత్యం కోసం మనం నిలబడాలి. కాబట్టి ప్రాణ భయం అనేటటువంటిది మనం అంత మాత్రం ఉండడానికి వీలేదు. మనకు తెలుసు కదా, సత్యాన్ని నమ్మినటువంటి యేసుప్రభుల వారి యొక్క శిశువులు ఆ రోజుల్లో యేసుప్రభుల వారు మరణించాడు, తిరిగి లేచాడు అనేటటువంటి ఆ వార్తను అనేకులకు తెలియజెప్పడానికి వాళ్ళు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదన్న సంగతి మనకు తెలుసు. అంటే ఆ రోజుల్లో మత ప్రచారానికి సంబంధించిన ఏమైనా ఆర్టికల్ 25 ఏమైనా ఉందా రాజ్యాంగంలో? ఎక్కడా లేదు. ఈ రోజంటే మన దేశంలో ఒక ఆర్టికల్ ఉంది, నువ్వు నమ్మిన మతాన్ని నువ్వు నిర్భయంగా ఏం చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, పత్రికలు ఇచ్చుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా?
ఎవడైనా యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే ఆయన తీసుకెళ్లి ఏం చేస్తున్నారని అంటే చంపేస్తున్నారు, చెరసాల్లో వేసేస్తున్నారు. పౌలు గారు చేసింది కూడా అలాంటి కార్యక్రమం. నిజంగా ఒకసారి యేసుప్రభుల వారి యొక్క శిష్యులు అనబడినటువంటి వాళ్ళు ఏం చేశారో ఒకసారి అపోస్తుల కార్యక్రమంలో 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యక్రమము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఈ మాట చెప్పాలంటే ఎంత గట్స్ ఉన్నారో మీరు ఆలోచన చేయండి. రక్షణ అనేటటువంటిది మరి ఏ నామంలో నీకు దొరకదు. ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పినప్పుడు, ఇప్పుడు 13వ వచనంకి వచ్చేసేటప్పటికి ఏం చెప్తున్నారు? వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు దేనికి భయపడలేదు తెలుసా వాళ్ళు? అందుకని ఆ ధైర్యాన్ని చూస్తున్నారు. ఇదేంట్రా, ఇక్కడ ఆర్టికల్ 25 లేదు, ఎవరు మతాన్ని ప్రకటన చేసే పరిస్థితి లేదు, అయినా వీళ్ళు ఏంది ఇక్కడికి వచ్చి సమాజ మందిరంలో ఏం బోధిస్తున్నారు, వీళ్ళు పబ్లిక్ లోకి వచ్చి ఏం బోధిస్తున్నారు వీళ్ళు అని అంటే, ఇదిగో నువ్వు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తునే నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి అనేటటువంటిది, ఈ నామం వల్లే మనం రక్షణ పొందాలి అనేటటువంటి మాట వీళ్ళు ఇంత గంటాపదంగా చెప్తున్నారు. అందుకని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు కూడా వీళ్ళు ఏం చేసినారని అంటే, అసలు ఈ ధైర్యం ఎక్కడిది వీళ్ళకి అంటే, మనం చంపేస్తామన్న భయం కూడా లేదా? వాళ్ళు భయపడరు. నిజంగా ఒకప్పుడు అంటే పేతురు గారు నన్ను ఎక్కడ చంపేస్తారో అని భయపడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. 3 సార్లు కోడికి వస్తుందని యేసుప్రభుల వారు కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత చంపడానికి కూడా లేకపోతే చావడానికి కూడా నిజంగా పేతురు గారు ఏమన్నా భయపడ్డాడు ఆయన అంటే, ఏమైనా చేసుకోండి ఇబ్బంది లేదా అన్నాడు. అంతేనా? ఏమైనా చేసుకోండి. అందుకనే వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి అన్నాడు. అంటే మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళ వెనకాల ఏముందని అంటే, ఏముందండి 4 చిన్న పదవులు ఉన్నాయి, చినిగిపోయిన 2 వలలు ఉన్నాయి, ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అని. ఇంత బ్యాక్గ్రౌండ్ చూసుకొని వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారా? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి ధైర్య సాహసాలు మనం ఆలోచన చేసినప్పుడు ఎంతగా ఒక ఉన్నతమైనటువంటి సత్యాన్ని వాళ్ళు నిలబెట్టడానికి ఆ రోజుల్లో నిలబెట్టబట్టే ఇదిగో 2024లో కూడా మన దేశానికి అలాంటి సత్యం వచ్చిందని అంటే, దాని పట్ల మనం కూడా ఎంత ధైర్యాన్ని వహించినటువంటి వారమే ఉన్నారు. అందుకని నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత నెహెమ్యా గారు కూడా భయపడినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళి 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను గర్భాలయంలోకి వెళ్ళి నేను దాక్కోవాలా? అసలు ఇలాంటి మాటలు చెప్పినటువంటి నేనేంటి, గర్భాలయంలోకి పోయి దాక్కోవడం ఏంటి అని చెప్పినప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపను అని నంటిని. అప్పుడు దేవుడు అతనిని పంపలేదని సంబలటను అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటుంది. అతనికి అర్థమైపోయింది, ఏదో దొంగ మాటలు చెప్పి పంపించేసినట్టు లంచం ఇచ్చి పంపించాడని ఇతను తేటగా కనుక్కున్నాడు. ఇందువలన నాకు భయం పుట్టగా, ఇందువలన నాకు అంటే భయం ఎందుకు పుట్టింది ఇక్కడ నెహెమ్యా గాని అంటే, ఏదో తను చంపేస్తారని కాదు, ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుతుందని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి. అంటే ఎక్కడ నా చేత వాళ్ళు ఏం చేయించడానికి వాళ్ళు ఇష్టపడిపోయినారంటే, లంచం ఇచ్చి ఇలాగ తీసుకెళ్ళి ఇదిగో ఆడు కూడా దాముకునే దానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఒక ప్రచారం అనేటటువంటి జరిగించడానికి. అంటే నెహెమ్యాని నమ్ముకుని మీరు ఎంత దూరం వచ్చారు, ఒక చేతిలో కత్తి పట్టుకున్నారు, మరొక చేతిలో దేవుని పని జరిగిస్తున్నారు. బట్ మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి నాయకుడే ఇప్పుడు తన ప్రాణపోయింది ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? గర్భాలయంలో దాక్కున్నాడు. కాబట్టి మీరందరూ ఎందుకు ఒక చేతితో కత్తి మరొక చేతితో పని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఆ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నారు. కాబట్టి ఇక్కడ భయం వేసింది నెహెమ్యాకి. అరే ఎక్కడ నన్ను వీళ్ళు ఇలాంటి ఒక నెపం మోపేసి నన్ను ఎక్కడ పాపంలో పడేటట్లు చేస్తారనేటటువంటి విషయాన్ని. నిజంగా అలా చేస్తే ఏమైపోతామని అంటే, పాపం చేసినటువంటి వాడు అయిపోతాం.
కాబట్టి ప్రాణభయం అనేటటువంటిది నెహెమ్యాకి లేదు. ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం కూడా నిజంగా మనమైతే బాప్టిజం అనేటటువంటి కార్యక్రమం చేసుకున్నాం. అంటే మనం ఎలా ఉండాలని అంటే ఒక ధైర్యంగా ఉండాలి. నీకు ఒక చేతిలో కత్తి లేకపోయినా పర్లేదు, బట్ నీ వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైనప్పుడు ప్రాణాలకు తెగించేటటువంటి వాడుగా ఉండడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటని అంటే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మం. నిజంగా అలాంటి ధైర్యం మనకి వచ్చిందని అంటే దాని వెనకాల దేవుడు ఎంత కార్యక్రమం చేయకపోతే బాప్తిజం అనేటటువంటి కార్యక్రమం యేసుని విశ్వాసం ఉంచి ఆయనలోకి బాప్తిజం పొందినటువంటి మన జీవితాలు కూడా ధైర్యంతో నిలబడకపోతే తిరిగి వారు లెక్కలేక మనం చేరిపోతాం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, సాగుకు తెగించినటువంటి వారంగా మన నిబంధనని ఎక్కడ మనం రాసిపెట్టి బయటకు వచ్చామని అంటే బాప్తిజం అనేటటువంటి కార్యక్రమం. ఒకసారి మనం 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని, ఆయన మన నిమిత్తము, అదిగో ఆయన మన నిమిత్తము ఆయన అంటే యేసు ప్రభువు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక, తన ప్రాణము పెట్టెను. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఎవరి నిమిత్తం పెట్టాడంట? మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలననే ప్రేమ ఎట్టిదో అని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా, అది ఇప్పుడు మనము కూడా అన్నాడు. మనము కూడా ఆయనేమో మన కొరకు ప్రాణం పెట్టాడు. దాన్ని బట్టి ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు మనము కూడా మన దగ్గరకు వచ్చేసాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము అన్నాడు. మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అది మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మన ప్రాణములను కూడా పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మనం ఏం చేసాము? బాప్తిస్మం అనే కార్యక్రమంలో నువ్వు ఎలాగైతే మా కోసం నీ ప్రాణాలను అర్పించావో, ఇప్పుడు అలాంటి ప్రాణాలను కూడా మేము ప్రియమైనదిగా ఎంచుకోవడానికి మేము ఇష్టపడక, ఇదిగో అనేక సహోదరులను కూడా ఈ మార్గంలోకి తెచ్చడానికి మేము కూడా మా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతున్నాం అనేటటువంటి ఆ నిబంధన ఆ బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమంలో మనకి లభ్యమవుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారిని మన కొరకు ఏం చేశాడని అంటే ప్రాణం పెట్టేటట్లుగా తన యొక్క జీవితాన్ని లోకంలోకి పంపించాడన్న సంగతి మనకు తెలుసు. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మన సహోదరుల నిమిత్తం మనం కూడా మన ప్రాణాన్ని పట్టబద్దులమై ఉండాలి. అంటే దీన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడు లాగా ఉండాలా పర్లేదా? సైనికుడు ఎలా ఉంటాడో చెప్పండి. బార్డర్లో BSF ఫోర్స్ అంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఎలాగుంటది? వాటర్ సెక్యూరిటీనే కాదు, ఒక సైనికుడు అనేటటువంటి వాడికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఎనీ టైం వాడు ఎలా ఉండాలి చెప్పండి? అంతేనా? అలారం మోగగానే నేను నిద్రపోతున్నాను 2 గంటలకి ఎవడు అసలు అలారం మోగించిన అంటాడా? సైనికుడు ఎవడన్నా అలా అంటాడంటే అంటే వాడి చెవులు కూడా ఎప్పుడు ఏ సౌండ్ వస్తుందా అంటే సౌండ్లు కూడా వాళ్ళకి ఏముంటాయంటే ఏమంటారు? కోడ్లు ఉంటాయి. అంటే ఏ ధ్వని దేనికోసం అనేది ఆటోమేటిక్ గా యుద్ధం అనేట పరాదేశం వాళ్ళు వచ్చేస్తున్నారా లేక విమానాలు వచ్చేస్తున్నాయని అంటే ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేటటువంటి ఆ ధ్వనిని వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. వెంటనే ఏమైపోవాలంటే అలర్ట్ అయిపోవాలి. తొప్పడు కప్పుకొని నిద్రపోవడం ఇవన్నీ కాదు. సైనికుడు ఎలా ఉంటాడో నీకు బాగా తెలుసు. సైనికుడు ఎలా ఉంటాడంటే వాడు ఎనీ టైం ఇళ్ళ కాడికి వచ్చేసి భారీ సీమాంతం కాబట్టి నేను ఇక్కడే ఉండిపోవాలని అంటే కుదరతుందా? వెంటనే టెలిగ్రామ్ వస్తుంది. వెంటనే నువ్వు ఎక్కడ ఉండాలా? బార్డర్లో ఉండాలి అన్నప్పుడు వెళ్ళిపోతాడా? తెలుసా? సైనికులు మన ఫ్యామిలీలో ఎవరు లేరు కదా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. సైనికుడు ఎలా ఉంటాడని అంటే ఎప్పుడు కూడా ప్రాణాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడుగా ఉండడు. వాడు ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడుగా ఉండడు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని వాడు ఎప్పుడు డిసైడ్ చేసుకుంటాడు? అందులో చేరేటప్పుడే యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికులను చూడండి, వాళ్ళు ఎలాగ మోటివేషన్ చేస్తుంటారంటే వాళ్ళ పై అధికారులు, మనం దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం, మనం వీర మరణం పొందుతాం. వీర మరణం అని అంటే నిజంగా యుద్ధంలో చనిపోతే మనకి ఏముంటుందంటే డైరెక్ట్ స్వర్గమే. అంటే రాబోయేటటువంటి లోకాన్ని గురించి వాళ్ళు ఏం చెప్తారని అంటే ఇక వీడు వెళ్ళిపోయి చచ్చిపోవాలంతే. అలా చేసేస్తాడు. చంపడమా చావడమా రెండు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటాడు. సైనికుడు ఎప్పుడు కూడా ప్రాణాలకు తెగించి ఎక్కడ నిలబడతాడో తెలుసా? బార్డర్లో నిలబడతాడు. ఆయన దాటి అవన్నీ రావాలంటారా సమాజంలో?
ఆయన దాటి ఇండియాలోకి వెళ్ళు, నన్ను దాటి వెళ్ళు అనుకుంటాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి అని అంటే, క్రైస్తవుడైనటువంటి ప్రతి వాడు కూడా ప్రాణాలకు తెగించి ఇక్కడికి రావాలి, ప్రాణాలకు తెగించి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం మనం చేసినటువంటి నిబంధన కూడా అదే. మేము ప్రాణాలను తెగించి వస్తున్నాం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం చెప్పకనే చెప్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. మరి ఇప్పుడు ఎందుకు పిరిగితనంతో ఉన్నాం? దేవుని కార్యక్రమాలంటే ఎందుకు పిరిగితనం? ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండగాసినా కూడా అబ్బా అన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేయలేము. నిజంగా అది కూర్చుంటే దోమలు, గాలి ఉండదు, అన్ని ఇబ్బందులా. అయినా ఒక గంట సేపు వాక్యం వినాలా? అయినా మనకున్నటువంటి బలహీనతను బట్టి మనం ఏం చేస్తున్నామంటే తిరిగివారుగా తయారైపోతున్నాం ప్రియమైనటువంటి వారు. అందుకని నువ్వు ఎప్పుడైనా డేలా పడిపోయిన ప్రతిసారి అమ్మో ఆ ఉన్నతమైనటువంటి లోపం నాకు దూరం చేస్తాడేమో ఈ బలహీనతను బట్టి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అందుకనే పిరిగితనం అనేటటువంటిది. అందుకనే మనం ఏం చేయాలంటే దేహాన్ని చంపేటటువంటి వాడికి నువ్వు ఎప్పుడు భయపడడానికి వీల్లేదు ప్రియమైనటువంటి. అందుకని ఆత్మను దేహమును చంపగలిగినటువంటి దేవునికే మనం ఏం చేయాలి? భయపడాలి. దేహానికి ఏం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి మీకు దేహానికి సంబంధించి మీ చింత అవసరమే లేదు. నీకేం కావాలో నాకు తెలుసు కదా. వాటన్నిటిని అనుగ్రహించేటటువంటి కార్యక్రమం నా దగ్గర ఉంది. కానీ మీరు ఆలోచించవలసింది ఏంటంటే సత్యం కోసం నిలబడ్డం అనేటటువంటి. ఒకప్పుడు నెహెమ్యా ఇశ్రాయేల్ యొక్క యెరూషలేము యొక్క పట్టణాన్ని ప్రాకారాలు తిరిగి నిర్మించడానికి ఎలాగైతే కష్టపడ్డాడో, అలాగే ఈనాడు మన ముందు ఏముందంటే యెరూషలేము పట్టణానికి పోయి నిన్నేమి అక్కడ ఒక చేత్తో కత్తి మరొక చేత్తో రాయి పట్టుకోమని చెప్పట్లేదు నెహెమ్యా. బైబిల్ కూడా అలాంటిది ఏం చెప్పట్లేదు. ఇప్పుడు సత్యం అనేటటువంటిది ప్రపంచంలో లేదు. సత్యం ఎక్కడికి వెళ్ళి చూడు, అసత్యం అనేటటువంటిది వెళుతూ ఉంది, చాలా వేగంగా వెళ్తుంది. అని దాని కొరకు నీ పోరాటం ఎక్కడ? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రాణం అనేటటువంటి ప్రాణ భయంతో ఎప్పుడు కూడా వెనక్కి తిరగడానికి మన జీవితాల్లో ఉండకూడదు. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడైనా ప్రాణాలకు భయపడ్డా అని అంటే ఎక్కడ ప్రాణాలకు లేకపోతే తప్పించుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ప్రాణాలను ఇచ్చేదానికే తెగించాడన్న సంగతి మనకు తెలుసు. ఎంతగా తెగించాడని అంటే ఉదాహరణకి ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా మనం వినగలిగితే. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యేసు ప్రభుల వారిని ఇక అరెస్ట్ చేసి ఆయన ముద్దు పెట్టి అప్పగించేటటువంటి కార్యక్రమం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనాన్ని నా అంతటా నేనే ఏం చేస్తానంట? ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. అది ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా ప్రాణాన్ని తీసుకోడు. ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకోడు. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. నా అంతట అంటే ప్రాణాన్ని ఎవడు కూడా తీసుకోడు. నా అంతటా నేనే ఏం చేస్తున్నాను? దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందింది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ అంటే నేను ప్రాణం పెట్టాలంటే పెట్టచ్చు, దాన్ని తిరిగి తీసుకోవాలన్నా కూడా నేను తీసుకోవచ్చు. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోడు. మనం కూడా దేవుని మీద ప్రేమతో పని చేయాలి, కానీ నిజంగా స్వతంత్రంగా పనిచేయాలి. ఏదో మా ఆయన్ని బట్టి చేస్తున్నాను, మా ఆవిడని బట్టి నేను కార్యక్రమం చేస్తున్నానంటే కుదరదు. ఇక్కడ నువ్వు స్వతంత్రంగా, యేసు ప్రభువు వారు చెప్పింది, నేను స్వతంత్రంగా నేను ప్రాణాన్ని పెట్టగలను, దాన్ని తిరిగి తీసుకోగలను. కాబట్టి ఇలాంటి స్వాతంత్రం నాకు ఉంది. కానీ నీకున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి తరగతికి రావాలా, ఆరాధించాలా, లేకపోతే మరేదన్నా దేవుని కార్యక్రమం అని అంటే ఇదిగో భార్యను బట్టు, పిల్లలను బట్టు, లేకపోతే పాస్టర్ గారిని బట్టు ఇలాంటి కార్యక్రమాలకి నువ్వు అడిగేయకూడదు. దేని బట్టి అడిగేయాలి నువ్వేనని అంటే నీ స్వతంత్రాన్ని ఉపయోగించి చేయి. ఏదైనా కూడా దేవుడు చూసేది అదే. ఆ స్వతంత్రాన్ని బట్టి నువ్వు ఇష్టపడి చేయి. ఏ కార్యక్రమం అయినా కూడా ఇష్టపడి నువ్వు ఎంత కష్టమైనా చేయి, కానీ నిన్ను కష్టపెట్టకుండా ఉండే బాధ్యత దేవుని అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఒకసారి యేసు ప్రభుల వారు ఈ జీవితాన్ని కలిగినటువంటి ఆయన ప్రాణాన్ని పెట్టడానికి అది నాకు ఎంత అధికారం ఉందని మాట్లాడుతున్నాడో, అలాంటి అధికారంతో తను ఇష్టపడి ఈ యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి ఎంతగా ఇష్టపడ్డాడో మనం ఆలోచించగలిగితే అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 18వ అధ్యాయం
3వ వచనం. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు విడివిడిగా, అంటే యూదా సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంట పెట్టుకుని దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చాను. ఎక్కడికి వచ్చారు? వీళ్ళందరూ బ్యాచ్లు ఎంతమంది వచ్చినారంట? యోధా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులు వెంట పెట్టుకుని. వీళ్ళ చేతులు ఏమేమి ఉన్నాయి? దివిటీలు ఉన్నాయి, దీపములు ఉన్నాయి, ఆయుధములతో అక్కడికి వచ్చారు. ఎవరిని పట్టుకోవడానికి? యేసు ప్రభువు వారిని పట్టుకున్నారు. ఇప్పుడు 4వ వచనం. యేసు తనకు సంభవింపబోనన్నీ ఎరిగిన వాడే. అంటే తెలుసా వీళ్ళు ఎందుకు వస్తున్నారో? తెలుసు. అంటే ఈయన పట్టుకోపోతారని తెలుసు, ఈయన హింసిస్తారని తెలుసు, ఈయన సిలివేస్తారని కూడా తెలుసు. అందుకనే అవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు. ఈయన వెళ్ళాడా వారి యొద్దకు? వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారా? ఈయన ఎదురుగా పోయినాడు. రాత్రి వేళ మీరు బాగా గమనించండి సన్నివేశాన్ని. ఎరిగిన వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వాళ్ళని అడిగాడు. పాయింట్ అర్థమవుతుందా? వచ్చేదే ఈయన కోసం అని ఈయనకి తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి? ఈయన వాళ్ళు వస్తున్నారన్న సంగతి తెలిసి ఈయన వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. పారిపోవాలా పర్లేదా? నేనేం చెప్తానంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే ఎదురుబోడు ఎవడు కూడా తన కోసమే వస్తున్నారని తెలుసు. మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, పోలీసు వాళ్ళు వస్తున్నారంటే మనం ఏడుంటాం చెప్పాలి. అంతేనా? వాళ్ళు వస్తే మనం లేవని చెప్పమంటాం. అలాంటిది ఈయన ఎదురు వెళ్తున్నాడు. వాళ్ళకి ఎదురెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును అని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అన్నాడు. పాయింట్ అర్థం ఉందా? ఆయనను నేనే అన్ని ఎదిగిన వాడే ఎదురుగా నిలబడ్డాడు. నిజంగా ఆయన పట్టుకోవడానికి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినటువంటి దాఖలాలు కాదు. నిజంగా వాళ్ళతో పాటు ఇప్పుడు ఎవరున్నారంటే యోధా కూడా ఉన్నాడా? ఒకసారి 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేది వాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయడానికి తన శిష్యులు కూడా తీసుకోపోతున్నాడు. అంటే తాను ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలుసు బాగా? అదే సంగతి చెప్తున్నాడు. తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళుతుండేవాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలం తెలిసి ఉండేది. అంటే ఈయన ఒకవేళ తప్పించుకొని వెళ్ళాలంటే తన ప్రాణం పెట్టకుండా ఉండాలని యేసుప్రభువు వారి ఒకవేళ డిసైడ్ చేసుకుంటే వేరే ప్రాంతానికి వెళ్ళి దాక్కు ఉండేవాడే. ఈ రోజు వస్తారన్న సంగతి తెలుసు. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళాడు ఆ రోజు కూడా యథాప్రకారంగానే ఆ స్థలం ఎవరికి తెలుసు అంటే యోధాకు కూడా తెలుసు. కాబట్టి యోధా కూడా ఏం చేస్తున్నాడు? ఆడికే తీసుకొస్తున్నాడు. అరే యేసు అయితే ఇక్కడే ఉంటాడని. అలాగని చెప్పి ఒకవేళ ఆ గుంపులో ఎక్కడో వెనకాల ఉంటాడేమో. యేసుప్రభువు వారు ఎదురుగా వచ్చినారు. ఎవరిని వెతకడానికి మీరు ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని చెప్పారు. ఆయనను అప్పగించిన యోధాయు వారి వద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనక్కి తగ్గి నేల మీద పడిరి. ఇదేంటిది? పట్టుకొచ్చిన వాళ్ళు పడిపోతున్నారా? పట్టుకోపోయేవాడు ఏం చేయాలా? అమ్మో వీళ్ళు నా కోసం వేస్తానని ఈయన ఇంకేదన్నా పరిగెత్తాలా? లేదా ఏదో రాయన్న తగిలికొని ఈయన పడిపోవాలి. కానీ నేనే ఆయనని చెప్పినప్పుడు ఏం చేసినారంట? అవతల వాళ్ళు ఏమైపోయినారు? నిజంగా ప్రాణభయంతో ఉన్నటువంటి వారు ఎవరికి తెలియనటువంటి ప్రదేశానికి పారిపోవాలి. ప్రాణభయంతో ఉన్నటువంటి వాడు ఎవరికి తెలియని ప్రదేశాల్లో దానుకోవాలి. కానీ క్రీస్తుల వారు అందరికి తెలిసిన చోటుగా వచ్చారా? యేసు ప్రభుల వారు వెళ్లే స్థలం ఎవరికి తెలుసు? యోధాకు కూడా తెలుసు. పలుమార్లు అక్కడికి వెళ్ళినటువంటి ప్రదేశమే. కాబట్టి ఎవరిని వెతుకుతున్నారని అన్నప్పుడు నేనే ఆయన అన్నప్పుడు వెంటనే ఏమైపోయారు అక్కడ ఆయన అంటే నిజంగా పారిపోయేవాడు పడిపోవాలి. పట్టుకునేదానికి వచ్చినటువంటి వాడు అలర్ట్ గా ఉంటాడు. పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైపోయినారని అంటే పడిపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యేసు ప్రభుల వారికి ప్రాణ భయం లేదు. ఇంకా చెప్పాలంటే తిరిగి వాడు అంతకంటే కాదు. ఇప్పుడు అర్థమైంది యేసు ప్రభుల వారిని దేవుడు ఎందుకు అంగీకరించాడు తన లోకానికి. ఆయనలో ఏం లేదని అంటే తిరిగితనం అనేటటువంటిది లేదు. ప్రేమటువంటి వాడు, ప్రాణాలకు తెగించినటువంటి వాడు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఆయన బాటలోనికి ఆయనలోకి బాప్తిసం పొందినటువంటి మనలో కూడా ఇప్పుడు ఏముండకూడదు?
పిరికితనం అనేటటువంటిది ఉన్నారు. ఓ క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళ మీరు, క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళ మీరు. కాబట్టి మీలో నిజంగా ఏముండాలి అని అంటే ఇదిగో ఒక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఉండాలి. ఒక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమం. నిజంగా మనకు తెలుసు కదా, అక్కడికి వచ్చి అంతమంది యేసుప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి చెవు నరికేశాడు. ఒకవేళ తప్పించుకోవాలన్న ఆలోచన ఒకవేళ యేసుప్రభు వారికి ఉంటే ఆ రోజు ఒక మాట అండి, ఏంటి పేతురు నీ చిన్న కత్తి తీసి ఒక చెవు నరికినంత మాత్రాన మనకందరికి భయపడి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా? వెనక్కి వెళ్ళిపోతారా? వాళ్ళ సైన్యం ఎంత, మనం ఉన్న 12 మంది ఎంత, అంతే కదా. సైనికులు ఉన్నారు కదా అక్కడ, బంట్రోతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎదిరించడానికి నీ చేతిలో ఉన్న చిన్న కత్తి అందులో ఒక సైనికుడు చెవున తగ్గొట్టేస్తే సరిపోతుందా? వెళ్ళిపోతారా వాళ్ళు వెనక్కి? కాదు కాదు, అలా కాదు. నేను ఇష్టపడ్డాను, ప్రాణం ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను. ఒకవేళ ప్రాణం ఇవ్వడం అనేటటువంటిది నాకు ఇష్టం లేదని నేను ఒక్క మాట తండ్రితో నేను చెబితే ఈ టయానికి ఎంతమంది దిగుతారు ఇక్కడికి తెలుసా? 6, 12. సరే ఒకసారి మత్తయి సువార్త 26:53. ఈ రోజు నేను నా తండ్రిని కానీ వేడుకుంటే ఎంతమంది సైనికులు పరలోకం నుంచి నా కొరకు దిగుతారో నీకు అర్థమవుతుందా? మత్తయి సువార్త 26:53. 12. ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనలేనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను ఇక్కడకు నా కొరకు పంపడని నీవు అనుకుంటున్నావా? అది ఎంతమందిని పంపిస్తాడు? 12 వ్యూహములు అనేటటువంటి పదం కింద 1వ నెంబర్ ఉంటుంది, దానికి అర్థం రాసి ఉంటారు. 6,000 మంది యోధులు. అంటే 12 × 6,000 72,000 మంది బ్లాక్ కమాండ్స్ దిగేస్తారని. ఎవరిని రక్షించడానికి? యేసు ప్రభువు వారిని రక్షించడానికి. ఇప్పుడు మీరు ఆలోచన, ఇప్పుడు ఆయన ఇష్టపడి ప్రాణాన్ని పెడుతున్నాడా, లేకపోతే కష్టపడి ఇది నాకు వద్దు అన్నట్టుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఇష్టపడి చేస్తున్నాడు. కాబట్టి యేసును అంగీకరించడం అనేటటువంటి కార్యక్రమం అందరి వల్ల కాదు. మనకు తెలుసు కదా, యేసు ప్రభువు వారు బతికున్నటువంటి దినాల్లో కూడా ఆయన చేసినటువంటి మహత్కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి ఎవరు కూడా ఆయన్ను విశ్వసించడానికి ఇష్టపడలేదు. ఒకవేళ యూదుల్లో లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి అధికారుల్లో కూడా నిజంగా ఆయన్ను విశ్వసించాం అని చెప్పుకోవడానికి కూడా భయపడ్డారు వాళ్ళు. ఎందుకు భయపడ్డారు? ఒకసారి మనం యోహాను సువార్త 12:42 మనం ఆలోచించగలిగితే, 12:42 మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. కానీ వాళ్ళ పిరిగితనం వల్ల ఏమైపోతున్నారు అని అంటే బయటికి చెప్పుకోవట్లేదు. అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజం నుండి వెలివేయబడుతువేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. ఇప్పుడు వీళ్ళు ధైర్యవంతులన్నమా పిరిగి వాళ్ళన్నమా? మనుషుల ముందు నన్ను ఒప్పుకుని వాడు ఎవడో నేను తండ్రి దేవుని ఎదుట వాడిని నేనేం చేస్తాను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ నువ్వు మనుషుల ముందు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు అంటే నీకేం కావట్లేదు అంటే ధైర్యం సరిపోవట్లేదు. నువ్వు ఏ లెక్కలకి చేరిపోతున్నావు? ఇప్పుడు తిరిగి వాళ్ళ లెక్కలకి చేరిపోతున్నావు. కాబట్టి అధికారులు సైతం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. బట్ ఆ విశ్వాసం ఉంచారు, దాన్ని బయటకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంటే శాస్త్రులు పరిశీల ఆ రోజుల్లో ఎవరైతే యేసునందు విశ్వాసం వస్తారో వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారా? వెలివేస్తారు. మనకు తెలుసు కదా, గుడ్డివాడిని యేసు ప్రభువు వారు బాగు చేసినప్పుడు, అంతేనా? యోహాను సువార్త ఎక్కడ ఉంది? 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 9:22 ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పాను. ఎందుకు అలా చెప్పారంటే ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని అంటే క్రీస్తు అని ఎవడైనా, క్రీస్తు అంటే దానికి అర్థం ఏంటి? అభిషక్తుడు, మెస్సియా, అభిషక్తుడు అనేటటువంటి పదాన్ని కానీ నువ్వు ఒప్పుకుంటే
ఏసే క్రీస్తు అని కానీ ఒప్పుకుంటే, క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండేది. కాబట్టి అధికారుల్లో కూడా చాలా మంది వచ్చారు, యేసునందు విశ్వాసం ఉంచారు. బట్ వాళ్ళు బయటికి చెప్పడానికి వాళ్ళకి ఏం సరిపోవట్లేదు. ఆడు మాంత్రికుడిగా ఉండకపోవచ్చు, ఆడు వ్యభిచారిగా ఉండకపోవచ్చు, ఆడు అబద్ధాలాడేవాడుగా ఉండకపోవచ్చు. జస్ట్ ఒక చిన్న పని చేసేదాన్ని ఏంటంటే నువ్వు విశ్వసించావు కానీ నువ్వు బయటికి చెప్పట్లేదు. నేను ఆయన విశ్వసించాను, ఆయనే క్రీస్తు నేను నమ్మానని నువ్వు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడుకున్నావు? వెళ్ళి అగ్నిగుండంలో నిలబడుకున్నావు, అంతేనా? అందుకని పేతురు, యోహానులు వాళ్ళ ధైర్యాన్ని చూస్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని చూసి ఏంటో వీళ్ళ బ్యాక్గ్రౌండ్, అసలు ఏంటి వీళ్ళు వెనకాల ఏముందని అంటే, తూట్లు పడిపోయిన 2 పడవలు ఉన్నాయి, చినిగిపోయిన వలలు ఉన్నాయి. ఇవే వీళ్ళ ధైర్యం, ఇవే వీళ్ళ ధైర్యం. ఏమన్నా ధనవంతులా? కాదు. పోనీ అలాగనే ఏమన్నా మంది మాల్పరం ఉన్న వాళ్ళ? కాదు. అసలు ఏంటి వీళ్ళ ధైర్యం? వాళ్ళ ధైర్యం ఏంటంటే యేసు. వాళ్ళ ధైర్యం యేసు ప్రేమటువంటి వాళ్ళరా. రాత్రి వేళ నికోదేము వచ్చాడు. రాత్రి వేళ వచ్చాడా నికోదేము? నికోదేమును ఒక పరిచయుడు రాత్రి వేళ వచ్చి ఆయన కలుసుకోవడానికి వచ్చాడు. రాత్రి వేళ ఎందుకు రావాలి? భయం. దేనికి భయం? యేసునందు విశ్వాసం ఉంచారన్న సంగతి మిగిలిన పరిశీలికి కానీ తెలిస్తే ఇప్పుడు నికోదేము కూడా ఎక్కడ ఉంటాడు? వెలివేయబడతాడు. గన్ను ఇక్కడ పెట్టేసి పాయింట్ చెప్పు యేసునందు విశ్వాసం ఉంచుతావా? నువ్వు క్రైస్తవుడు అని అంటే ఏం మాట్లాడుతుంది మనోరు? ఒకసారి చెప్పండి. కాదా? అవునా? గన్ను వచ్చేస్తుంది, పెట్టేస్తున్నాడు, ట్రిగ్గర్ పెట్టేస్తున్నాడు, ఇంక నొక్కడమే తావు. నువ్వు అవునంటే అవుట్, నువ్వు కాదంటే ఇంకోటి తీసుకొచ్చి పెడతారు అక్కడ, అంతేనా? ఇప్పుడు ఆలోచించి అలా ట్రిగ్గర్ పెట్టేసి ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచుతున్నా, పోతావా చర్చికి అన్నాడు అనుకో, ఏం చెప్తావు? నేను పోతానని కడుపు మూసేసుకో, చచ్చిపోతావు, అంతే, ఇంకేం లేదు. ఎక్కడ ఉంటావు తెలుసా? ఇప్పుడు పాను అసలు ఎవడు చెప్పేది క్రైస్తవుడు అని? ఎక్కడ చూసావా? నా మెల్ల సిలువ ఏమన్నా ఉందా? నా ఇంట్లో ఫోటో ఏమన్నా ఉందా? నేనేమన్నా తెల్ల డ్రెస్ వేసుకొని కూర్చున్నానా? ఎవరు నీకు చెప్పింది? ఆని పిలిపించి ఆడికి పెట్టు గన్ను, కానీ నాకు పెట్టబాకు. నేను పక్కా ఏమంటాడు ఆడు వచ్చినాడు ఏదో ఆడు మాత్రం చెప్తాడు. ఇది కూడా చూసారా, ఇలాంటి గన్ను మన నిన్న పెట్టినా కూడా, ట్రిగ్గర్ రెడీగా ఉన్నా కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఆయన విశ్వాసం. వాళ్ళ ధైర్యాన్ని చూసి ఏమనుకున్నారు? బంట్రోతులు, లేకపోతే శాస్త్రులు, ప్రధాన యాజకులు, అధికారులు ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడా? ఒక 2 బంట్రోతులు పంపిస్తారు, యేసుక్రీస్తుని అరెస్ట్ చేసుకోరంటే. ఆ ఇద్దరు పోయి ఏం చేసినారంటే ఆయన మీటింగ్ అంతా వినేసి వీళ్ళు ఎందుకు వచ్చారో మర్చిపోయి ఆ తర్వాత వెళ్ళిపోయినారు అక్కడికి. ఏదో యేసుప్రభువుని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. అయ్యా, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎప్పటి వరకు ఎవడు మాట్లాడలేదని అన్నారా? ఇదేంట్రా, అధికారుల్లో కానీ పరిచయంలో కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మీరు చూపిస్తారా అని అడిగినారు అన్నమాట. అదంతా మా దగ్గర, కానీ ఆయన మాట్లాడినట్టు ఎవడు కూడా మాట్లాడలేదు ఎప్పటివరకు. అంటే మీరు కూడా మాట్లాడలేదని చెప్తున్న వాళ్ళు ఇండైరెక్ట్ గా. మా ఉద్యోగాలు తీసేసినా ఇబ్బంది లేదు, కానీ ఆయన మేము అరెస్ట్ చేయడానికి ఇష్టపడం. చూసారా, యేసునందు విశ్వాసం ఉంచావు. ఆ రోజుల్లోనే ఆయన మాటలను విన్నటువంటి వాళ్ళలో కనిపిస్తున్నటువంటి ధైర్యం ఎంత గొప్పగా ఉందో నీకు అర్థమైతే, ఈరోజు ఆయన నమ్ముకుంటున్నాం, ఆయనలోకి బాప్తిసం తీసుకున్నాం. మరి ఏంటి మన వెనకాల ఉన్నటువంటి అలాంటి ధైర్యం ఉందా? ఇంకా పిరికివాడిగానే అలా కూర్చుంటావా? ఒకసారి ఆలోచన. దేవుని పని అంటే మనం ఉరుకులేయాలి ప్రేమటువంటి వాళ్ళ. దేవుని పని అంటే మనం పరిగెత్తాలి. దేవుని కార్యక్రమం అంటే సత్యానికి నిలబడేటటువంటి ఆ స్తంభాన్ని నువ్వే అవ్వాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ఆలోచించాలి. 35వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టబడి, కాబట్టి మీ ధైర్యాన్ని, అదిగో అక్కడ ఏ పదం, కాబట్టి అంటే ఇన్ని సంగతులు పోయిన వారంలో జరిగిన మొదటి ఎపిసోడ్, ఈ వారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో భాగం. కాబట్టి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే 2 గంటల ఈ మెసేజ్ వినిన తర్వాత, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. అది ఏం చేద్దాం? మీ ధైర్యాన్ని విడిచిపెట్టబాకండి. విడిచిపెట్టే దినం వస్తుందా? విడిచిపెట్టే దినం వస్తుంది. అల్లూరి సీతారామరాజు గురించి మీకు తెలుసు కదా, ఆయన ఎంత వీరోచితంగా పోరాడాడో మీకు తెలుసు కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆయన పట్టుకొని
గన్ను పెట్టారా ఇదే మాదిరిగా పెట్టారు. ఏమన్నాడు అప్పుడు? రండి కాల్చండి అన్నాడా? అంటే ఒకసారి అల్లూరి సీతారామరాజు డైలాగ్ నా సినిమాలు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. రండి రా కాల్చండి అని చెప్పి ఏం చేశాడంటే బట్టలన్నీ ఇప్పేసి కాల్చండి అని ఎదురుపోయాడంట. అప్పుడు అంటూ ఒక మాట మాట్లాడాడు, నా శరీరంలోంచి పడే ప్రతి రక్తపు బొట్లో నుంచి మరొక అల్లూరి సీతారామరాజు వస్తారని మాట్లాడంట. ఆ తర్వాత అల్లూరు రామలింగం వచ్చారు కానీ అల్లూరి సీతారామరాజు రాలేదు. ప్రియమైనటువంటి వారు, యేసు యొక్క రక్తాన్ని ప్రతి వారం తీసుకుంటున్నాను ఇక్కడ. కానీ ఏమైపోయింది నీలో ఉన్నటువంటి ఆ రక్తం? ఏం చేయాలని అంటే దేవుని కార్యక్రమాల పట్ల మన రక్తం ఉడకతా ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టద్దు అన్నాడు. దానికి ప్రతిఫలముగా దేనికి ప్రతిఫలంగా? ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలదు. గొప్ప బహుమానం అన్నాడు. ప్రేమటువంటి ఎంత గొప్ప బహుమానం లేకపోతే అంత గొప్ప బహుమానం అని ఆయన చెప్తాడు. ఆలోచించి ఎంత గొప్ప బహుమానం, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం ఏది? ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఎంత గొప్ప బహుమానమా? అవును ప్రేమ, అంత గొప్ప బహుమానం. 13వ అధ్యాయం 6వ వచనం, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ప్రభువు నాకు సహాయుడు. ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇలాంటి మాటల మన దగ్గర నుంచి రావాల్సింది. దేవుడు కోరుకున్నది ఇదేనా? ఇదే డైలాగ్ కావాలని కోరుకుంటున్నాడు. ఇది డైలాగ్ కాదు ప్రేమ, మన జీవితంలో నటించి కాదు జీవించి చూపించాల్సినటువంటి మాటలు ఇవి. కాబట్టి మీరు ఆలోచించండి. యేసు ప్రభుల వారే, మనం నమ్ముకున్నటువంటి, మనం విశ్వాసం ఇచ్చినటువంటి యేసు ప్రభుల వారే, నేనే నజరేయుడైన యేసును కాబట్టి అరెస్ట్ చేసుకోండి అని ఎంతగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో, ఇప్పుడు మనం కూడా అనేక సహోదరులకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. కాబట్టి దేహమును చంపు వారికి మనం ఎప్పుడు కూడా భయపడడానికి వీల్లేదు. దేవుని పనికి ఎప్పుడు కూడా ఆటంకాలు అనేటటువంటివి మన పిరికితనం వల్ల అవి ఆగకూడదు. ప్రేమటువంటి వారు ఎప్పుడు కూడా ధైర్యం. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టద్దు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు ధైర్యవంతుడిగా ఉన్నావా? అందుకే లోకంలో కూడా సామెత ఉంది, ధైర్యే సాహసే లక్ష్మి. ఆమె ఊరు మళ్ళా అంటే ధైర్యానికి ఆమె వెనకాల ఏం చేస్తుందంట? నేను నడిపిస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి. కానీ ఇక్కడ ధైర్య సాహసం దేవుడు. కాబట్టి నీకు గొప్ప బహుమానం నువ్వు చూపించే ధైర్యం వల్ల రావాలని అంటే ఇదిగో గొప్ప బహుమానం కలుగును. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలదు అనేటటువంటి ఈ నినాదం మన జీవితంలో భాగమైపోవాలి. ప్రేమ అలా భయపడకుండా ఉండేటటువంటి నీకు మాత్రమే పిరికితనం అనేటటువంటిది పక్కకు రాదు. పిరికితనము అనేటటువంటి, పిరికి వారు పరలోకానికి రారా అంటే రారు. అది ఆ లోకానికి సంబంధించినటువంటి అర్హత కాదు. పరలోకానికి రావాల్సినటువంటి వాడు ఎప్పుడు ధైర్యంగా ఉండేటటువంటి వాడే, ధైర్యంగా సత్యం కోసం నిలబడేటటువంటి వాడే, సత్యం కోసం పోరాడేటటువంటి వాడు. ఒకనాడు నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలన్నీ కాలిపోయినా సమాధులు ఉన్నటువంటి, నా పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణాన్ని మళ్ళా నేను తిరిగి కట్టాలి. ఇప్పుడు ఏమైపోయిందని అంటే భిన్నమైనటువంటి సువార్త, అందరూ భిన్నమైనటువంటి సువార్తకు లోబడేటటువంటి కార్యక్రమం ఉంది. కానీ అపోస్తలుల బోధ ప్రకారం జీవించేవాడు లేడు. యేసుక్రీస్తు స్థానిక సంఘంగా ఆయన శిరస్సుగా కలిగినటువంటి స్థానిక సంఘాలు ఈనాడు లేవు. ఒకడేమో పెంతుకోస్తు అంటాడు, మరొకడేమో షెకినా ప్రార్థన మందిరం అంటాడు, మరొకడేమో బాప్టిస్ట్ అని అంటాడు, బెదరన్ అంటాడు. ఎవరు వీళ్ళంతా? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు మీరు ఆలోచించి. ఆయనే కదా సంఘానికి శిరస్సు. ఆ శిరస్సు అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఆ మధ్య తెలుగుదేశం పార్టీ రూల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మలన్నీ ఏమైపోయినాయి? ఒకడు తల నరికేసేవాడు ఉంటాడు, ఒకడు చెవి నరికేసేవాడు ఉంటాడు, తోటలకు ఒకడు విగ్రహాన్ని లేపేసి ఆడ కాలువలు వేసేసినటువంటి దాఖలాలు ఫోటోలు వస్తూ ఉన్నాయి పేపర్లు. అలా తయారైపోయింది. ఈనాడు కూడా క్రీస్తు అనేటటువంటి ఆయన శిరస్సుగా కలిగినటువంటి స్థానిక సంఘాలు లేవు ప్రియమైనటువంటి వాళ్ళు. అందులో మనం అందరం అవయవాలుగా ఉండాలి. యేసు ప్రభువుల వారు మనకు శిరస్సుగా ఉండాలి. అలాంటి స్థానిక సంఘాలు ఉన్నాయి. అలాంటి దాని కొరకు నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా?
అలాంటి దాని కొరకు తిరిగి నిలబెట్టడానికి ఎప్పుడైనా ఇష్టపడ్డావా? ఒకనాడు నెహెమీయా యెరూషలేము పట్టణానికి అలాగ చేశాడు అది. కానీ ఈరోజు మనం అలాంటి ధైర్యంతో సత్యాన్ని నిలబెట్టడానికి మనం కూడా ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా ఉంటాం. కారణం ఏంటంటే ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమార్గుడు నాకేం చేయగలడు. ఎవడైనా ఎంత పెద్దవాడైనా పర్లేదు, జ్ఞానం నీ దగ్గర ఉంటే ఎదుటివాడు నీ ముందు నిలబడలేడు. అటువంటి అలాంటి ధైర్యంతో మనం జీవితాన్ని కొనసాగిద్దాం. రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం స్వతంత్రించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాట పట్ల ఒకసారి మేము ఆలోచన కలిగి ధైర్యం కలవాలని, రాబోయేటటువంటి దాని వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని పొందేటటువంటి వారంగా నేను లోపల నన్ను మేము నిలబడినట్లుగా సత్యానికి స్తంభాలుగా ఉండేటటువంటి మనస్సును మాకందరికి దయచేయమని కోరుకుంటున్నాం. విన్నటువంటి నీ యొక్క వాక్యాన్ని మా హృదయాల పదిలిపరుచుకొని పరిశీలన చేసి అలాగే ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.